హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. అది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. మన ఇంట్లో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మరి చూసే ముందుకు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇందుకోసం వచ్చేసి నేను ఇక్కడ స్టార్చ్ బంగాళదుంపలు అంటే వీటిని వచ్చేసి ఆలు చిప్స్ అంటే చిప్స్ చేసుకునే ఆలు అని కూడా అడుగుతారండి. మనం బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీరు వీటి కోసం వాళ్ళకి ఒక 1 రూపీ కాదు 10 రూపీస్ ఇచ్చినా కూడా మనకు చెప్తారు. అంటే మనకు ఆలు చిప్స్ కావాలండి ఇవ్వండి అంటే ఇస్తారు. సో వాటిని ఇలా తీసుకొని మనం కడుక్కొని ఇలా పీల్ ఆఫ్ అనేది చేసుకోవాలండి. ఇలా చెక్కు మొత్తం తీసుకొని శుభ్రంగా కడిగి మనం పొడిగుడ్డతో తుడిచి పక్కకు పెట్టుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత మనము సైడ్స్ ఉన్నాయి కదండి, వీటిని మనం కొంచెం కొంచెం కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఈవెన్గా వచ్చేసి ఫ్రైస్ అనేవి అంటే ఫ్రెంచ్ అనేవి ఉంటాయి కదా, అలా స్ట్రిప్స్ అనేవి చక్కగా వస్తాయి మనకి. సో ఈ విధంగా ఇంతే మందంతో ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా బాగుంటాయండి చూడ్డానికి. మనం సైడ్స్ అవి కట్ చేసాం కదా, సో ప్రతిదీ కూడా ఈవెన్గా చాలా చూడ్డానికి కూడా చాలా బాగా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. సో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వచ్చేసి మనము పొడవాటి ఆలు తీసుకుంటే బాగుంటుందండి. సో ఇలా పొడవుగా వస్తాయి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. సో ఇలా చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసి పక్కకు పెట్టేసేయండి. అంటే వాటిని కూడా మనం ఏదైనా ఫ్రై చేసుకొని కర్రీలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం అన్నీ కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం వాటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలండి. అంటే ఒకసారి కడితే సరిపోతుంది, దీనికి ఉన్న స్టార్చ్ మొత్తం కూడా పోతుందండి. సో ఇలా కడిగి మనము ఒకసారి స్ట్రైనర్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ రెండోసారి కూడా వాష్ చేసుకోవాలండి. సో ఇలా మొత్తం కూడా విరిగిపోకుండా నీట్గా నిదానంగా కడగండి. సో ఇలా రెండోసారి కూడా నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను. ఇప్పుడు రెండోసారి కూడా ఈ విధంగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనము వేరొక బౌల్లో వాటర్ పెట్టుకొని మనము బాగా మరిగించాలండి నీటిని. సో బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, అంటే ఈ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని ఈ బాగా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటుగా మనము ఉడికించుకోవాలి. అంటే లైట్గా ఉడికితే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇలా అంటే తునగాలండి. అలా అయితే వెంటనే తీసేసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువ కూడా మనకి ఉడికిపోకూడదండి. సో ఇలా మనకి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా వీటిని ఒక ప్లేట్లో తీసుకొని వీటిని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది ఒక 3-4 అవర్స్ అనేది ఉంచుకుంటే మనకు బాగా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. అంటే ఫ్రై చేసుకునే ముందుగా మనం బయటికి తీసుకోవాలి. లేదంటే మీరు వీటిని కూడా జిప్లాక్ బ్యాగ్స్ అంటారు కదా, వాటిలో కూడా వేసుకొని మీరు భద్రపరచుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వీటిని ఫ్రైస్ అనేది చేసుకోవచ్చండి. మనకు ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు వీటిని. సో ఇప్పుడు మనం ఆయిల్ అనేది బాగా హీట్ చేసి పక్కకు పెట్టుకుందాము. మనము ఆయిల్ అనేది బాగా హీట్ అయింది అని అన్నప్పుడు మనము ఫ్రిడ్జ్లోంచి ఇలా బయటికి తీసుకోవాలండి. సో ఇలా మనకి గట్టిగా ఐస్తో కూడినటువంటి ఇలా ఆలు అనేది ఉంటాయి. ఇవి వచ్చేసి బాగా గట్టిగా ఉంటాయండి. ఇంకా మనము ఫ్రై చేస్తామనగా వీటిని బయటికి తీసుకోవాలి. అంటే బాగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. దీన్ని మొత్తం కూడా మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. సో ఇలా చూడండి, నేను ఇక్కడ కొన్ని వేసి చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా చూడండి, కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వీటికి కొంచెం ఐస్ అనేది ఉంటుంది కాబట్టి నూనె అనేది చిమ్ముతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. సో ఇలా వచ్చేసి మనకు ఫస్ట్ ఒకసారి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం పక్కకు పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనము రెండోసారి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన వాటిని మళ్ళీ రెండోసారి ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి వచ్చేసి కొంచెం చల్లారిన తర్వాత మనం వేసుకుంటే సరిపోతుంది. సో దీని మీద కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే దీనికి సాల్ట్ అనేది పడుతుందండి. సో ఇలా వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం వీటిని బయటికి తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మనకు రెడీ అయిపోతాయి. సో చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని వచ్చేసి మనము బయట బజార్లో కొనే వాటికంటే చాలా టేస్టీగా మన ఇంట్లోనే ఉంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి మీ పెద్దలకి పెట్టండి, మీరు మంచి మన్నలను కూడా పొందండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.